పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనమందరం కూడా ఒక వాక్యాన్ని తీసి చదువుకుందాం. ఇప్పటి వరకు బహుశా మీరెక్కడ విని ఉండకపోవచ్చు. నేను అనుకుంటున్నాను అటువంటి ఒక చాలా సందేశాత్మకమైన, చాలా అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు ప్రేరేపించి మీకు అందించమని నన్ను ప్రేరేపించాడు. మరి ఆ వర్తమానం నేను చేతపట్టుకుని మీ మధ్యలోకి నేను వచ్చాను. సో ఇంకా ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం లేకుండా, ఎక్కడా కూడా అశ్రద్ధ లేకుండా దేవుని మాటలు మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము తీసి చదువుకుందాం. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. చదివే వారికి మైక్ ఇవ్వండి. శ్యామల గారికి మైక్ ఇవ్వండి. చదవండి లోపు. ఓకే ఓకే. ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమి అని అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికనో వారిని దాటిపోను. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని సంగమా. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఒక చక్కటి వాక్యాన్ని ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ఇక్కడ మనకి తెలియజేశాడు. అది ఏమంటున్నారంటే, ఇక అందరూ కూడా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఎవరో కూడా ఇంకా బైబిల్ గ్రంథంలో చూడవద్దు. చదివేవారు ఒక్కరు మాత్రమే చదువుతారు. మిగిలిన వారందరూ కూడా తలలు పైకెత్తి ఈ వర్తమానాన్ని ఆలకించండి. ఆమోసు గ్రంథంలో 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆమోసు ప్రవక్తకి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. అది ఏమిటి అంటే, మట్టపు గుండు చేత పట్టుకుని దేవుడంట ఒక చక్కగా కట్టబడిన గోడ మీద ఏమయ్యాడంట? నిలవబడి ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, దర్శన రీతిగా నాకు కనబడిను. మరలా ఆమోసుతో దేవుడు ఈ విధంగా అంటున్నాడంట, ఆమోసు, నీకు కనబడొచ్చున్నది ఏమిదని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమోసుతో దేవుడు అడుగుతున్నాడు, ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఉన్నది ఏమిటి అని మరలా ఆమోసునే అడుగుతున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, చెప్పండి, ఏమిటి ఆ దర్శనము? మట్టపు గుండు చేత పట్టుకుని చక్కగా గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడినట్టున్న ఒక దర్శనము కనబడుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనిపిస్తుందా అందరికీ కూడా? లైవ్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి, అందరికీ కనిపిస్తుంది కదా. దీన్ని ఏమంటారు? కొంతమందికి తెలుసు. మరి మన సంఘంలో పెద్దిరాజు గారి చాలా కష్టపడి ఆయన దగ్గర నుంచి నేను సంపాదించాను దీన్ని. ముఖ్యంగా మేస్త్రి గారికి, అంటే ఇల్లు కట్టేవారికి, టాపీ మేస్త్రులకి, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండుంటుంది. పురుషుల్లో కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. అందరికి కనిపిస్తుందా యవనస్తులు? దీన్ని మట్టపు, చెప్పండి ఏమంటారు? మట్టపు గుండు. కనిపిస్తుందా? ఆమోసుకి ఏ రీతిగా అయితే ఒక మట్టపు గుండు చేత పట్టుకుని దేవుడు కనిపించాడో, ఈరోజు ఇదే మట్టపు గుండుని నేను చేత పట్టుకుని మీకు చూపిస్తున్నాను.
దీని వెనకాల ఒక పెద్ద మర్మము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మట్టపు గుండుని చేత పట్టుకుని ప్రవక్తకు ఆమోస్కి దేవుడు దర్శనమిస్తున్నాడు అనేది మనం ఈరోజు గమనిద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమోసును అడుగుతున్నాడు, ఏమి నీకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది ఆమోసు నీకు దర్శనంలో అంటే, అయ్యా ఒక మట్టపు గుండు నాకు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ప్లమ్ లైన్ అంటారు. ఏమంటారు? మీకు చెప్పనవసరం లేదు, మీరు నోరు తిరగకపోతే మీకు తెలియటం కోసం చెప్తున్నాను. ఇంగ్లీష్లో ప్లమ్ లైన్ అంటారు, తెలుగులో మట్టపు గుండు అని అంటారు. చూడండి, అది కనబడుతున్నది. అంతేకాకుండా దేవుడంట ఆ మట్టపు గుండు చేత చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడినట్లు కనిపిస్తుందంట. అంటే ఈ మట్టపు గుండు దేనికి వాడతారో తెలుసా? ఒక గోడని చక్కగా తిన్నగా కట్టడానికి మట్టపు గుండుని వాడుతారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఏ వెల్ బిల్ట్ వాల్ అంటే చక్కగా కట్టబడిన ఒక గోడ. అంటే ఆ గోడలో ఎక్కడా కూడా వంకరతనం అనేది లేదు, ఆ గోడలో ఎక్కడా కూడా ఒరిగిపోవటం అనేది లేదు, ఆ గోడలో ఎక్కడా కూడా ఇటుక క్రమము తప్పటం అనేది లేదు. అటువంటి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద దేవుడు ఈ మట్టపు గుండును చేత పట్టుకుని ఆమోసుకి దర్శనమిస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అసలు ఈ మట్టపు గుండు దేనికి? ఇల్లు కట్టడానికి వాడే మట్టపు గుండు దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? దాన్ని ఆమోసుకి ఎందుకు చూపిస్తున్నాడు? దాని ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, 8వ వచనంలో అంటున్నాడు, ఆమోసు నీకు కనబడుతున్నది ఏమని అని అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అప్పుడు అంటున్నాడు దేవుడు తనకు కనబడుతున్న విషయాన్ని ఆమోసు తనతో చెప్పినప్పుడు తిరిగి ఆమోసుతో అంటున్నాడు. చూడండి, మనకు కూడా కనబడిన విషయాన్ని మనం దేవునికి కరెక్ట్గా చెప్పాలి. దర్శనం కూడా మనకి ఒక్కొక్కసారి భ్రమ కలిగిస్తుంది. దర్శనాలన్నీ కూడా దేవుని యొద్ద నుంచి వచ్చేవి కాదు. మనకు ఒక దర్శనం కలిగిందంటే అది ఖచ్చితంగా దేవుడి ఇచ్చినది అని మనం అనుకుంటే అది పొరపాటే. ఒక్కొక్కసారి దెయ్యము కూడా, అది అపవాది అగు సాతాను కూడా మనకు అనేక రకమైన దర్శనాలు కలలు చూపిస్తా ఉంటాడు, మనలను భ్రమ పెట్టిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు మరలా అడుగుతున్నాడు, నీకు కనబడుతున్నది ఏంటి అని దేవుడు అడిగితే ఆమోసు చెప్పాడు, అయ్యా నాకు మట్టపు గుండు మాత్రమే కనబడుతున్నది. జాగ్రత్తగా వినండి, ఇంకేమీ చూడట్లా ఆమోసు. దేవుడు ఏదైతే చూపించాలనుకుంటున్నాడో అది మాత్రమే ఆమోసు చూస్తున్నాడు. అదే విషయాన్ని దేవునితో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఏమంటే, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు వేయబోవుచున్నాను, నేనికను వారిని దాటిపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఆ మట్టపు గుండుని ఎక్కడ వేస్తున్నాడంట? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఎక్కడ వేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల మధ్యలో ఆ మట్టపు గుండుని వేస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మట్టపు గుండు ఉంది కదా, ఈ మట్టపు గుండు ఉంది కదా, దీన్ని వేయటం అంటే ఏంటో తెలుసా? చూడండి, ఇలాగా దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టడం అన్నమాట. అంటే ఒక గోడ కట్టేటప్పుడు ఇది లేకపోతే ఆ గోడని తిన్నగా కట్టలేరు. ఈ మట్టపు గుండు అనే పనికరం లేకపోతే గోడలో ఏ విధంగా అయితే దాన్ని తిన్నగా తీసుకురావాలో మనకి తెలీదు. ఈ మట్టపు గుండు ఎప్పుడైతే గోడ కొడుతున్నప్పుడు దాని మధ్యలో వేయబడుతుందో అప్పుడు ఆ గోడ కరెక్ట్గా కట్టడం వీలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అదే మట్టపు గుండును దేవుడు ఇశ్రాయేలుల ప్రజల మధ్యలో వేయబోతున్నాడంట. ఇశ్రాయేల్ అంటే ఎవరో అనుకోవద్దు. ఇశ్రాయేల్ అంటే భౌతికంగా ఇశ్రాయేల్ దేశంలో ఉండే యూదులని మీరు అనుకోవద్దు. ఇశ్రాయేల్ అంటే ఎవరో తెలుసా? ఈరోజు మీరు, నేను దేవుని రక్తము చేత కడగబడి దేవుని జనాంగంగా దేవుని సొత్తుగా మార్చబడిన మనమే ఈరోజు ఇశ్రాయేలీయులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సున్నతి అవసరం లేకపోయినా మనం ఏమయ్యాం? ఈరోజు ఇశ్రాయేలుగా మనం మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మధ్యనే ఈ మట్టపు గుండెని దేవుడు ఏం చేస్తున్నాడంట? వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వేస్తున్నాడు మట్టపు గుండు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చెప్తాను ఈ రాత్రికాల సమయంలో.
దేవుడు ఇశ్రాయేలులైన మన మధ్యలో ఈ మట్టపు గుండు వేయటానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఈ మట్టపు గుండు ఎందుకు వాడతారని చెప్పాను మీకు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నిర్మాణకుడు, ఒక మేస్త్రి, ఇల్లు కట్టే ఒక పనివాడు ముందు దానికి ఫౌండేషన్ వేస్తాడు. ఫౌండేషన్ వేసిన తర్వాత దానికి గోడలు కట్టడం ప్రారంభం చేస్తాడు. ఆ గోడలు కట్టేటప్పుడే ఈ మట్టపు గుండు ఉపయోగపడుతుంది. గోడ కట్టేటప్పుడు గోడ జాగ్రత్తగా కట్టకపోతే, గోడ పక్కకి ఒరిగిపోతే అసలు నిర్మాణమే కూలిపోద్ది, నిలబడేది కాదు అది. ఎందుకంటే గోడ కట్టాలి, గోడ పైన మరలా మనం ఏం చేయాలి? స్లాబ్ వేయాలి, అర్థమవుతుందా? లేకపోతే రేకులు వేయాలి. ఏదైనా సరే గోడలు అనేది సరిగ్గా మనం కట్టలేకపోతే ఆ నిర్మాణం అనేది నిలవబడదు. ఈరోజు అలాగునే మనము కూడా యేసు క్రీస్తులో సరి అయిన రీతిలో, లేకపోతే భక్తి జీవితంలో సరైన రీతిలో మనం కట్టబడితేనే మనం ఈ భక్తిలో నిలిచేవారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈరోజు చాలామంది ఆ భక్తిలో నిలవలేక పక్కకి ఒరిగిపోయేవారు ఉంటున్నారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పక్కకి ఒరిగిపోయేవారు ఉంటున్నారు, వంకరగా తిరుగుతున్న వారు ఉంటున్నారు, క్రమమైన రీతిలో వారి భక్తి జీవితంలో కట్టబడని వారు ఉంటున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం మన భక్తి జీవితంలో ఒక చక్కని రీతిలో కట్టబడకపోతే ఏదో ఒక రోజు ఈ నిర్మాణం అనేది ఏమైపోద్ది? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఈ మట్టపు గుండెని మన మధ్యలో వేయటానికి గల కారణం ఏంటంటే మనల్ని సరి చూసుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఏం చేయటానికి? సరి చేయటానికి, మనల్ని క్రమమైన రీతిలో కట్టడానికి. మనం తిన్నగా ఉన్నామా, లేకపోతే వంకరగా ఉన్నామా, ఒరిగిపోతున్నామా, లేకపోతే చక్కగా లేకుండా మనం కట్టబడుతున్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవటం కొరకే ఈ వాక్యమనే మట్టపు గుండును దేవుడు మన మధ్యలో వేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ వాక్యం అనే మట్టపు గుండు మన మధ్యలో లేకపోతే మనం అసలు ఏ రకంగా కట్టబడుతున్నామో మనకి అర్థం కాదు. ఒకసారి మరలా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మట్టపు గుండు అనేది ఉంది కదా, ఒకవేళ ఇది నేను చెప్పేది కనిపిస్తుంది కదా మీ అందరికీ, ఇది కొంచెం బరువుగా ఉంది కదా, ఇది లేకపోతే ఈ తాడు ఎలా ఉంది? ఎలా ఉంది? సరిగ్గా చెప్పండి, ఎలా ఉంది? వంకరగా ఉందా, స్ట్రైట్గా ఉందా? ఎలా ఉంది? అదే ఇది ఉంటే ఎలా ఉంది? జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుందా? ఇది లేకపోతే దీని పరిస్థితి ఏంటి, ఇది ఉంటే దీని పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఇది ఎప్పుడైతే కిందకి పట్టుకుని ఉందో, అంటే ఈ బరువు ఈ తాడుని ఏ విధంగా అయితే కిందకి లాగుతూ చక్కగా చేస్తుందో, స్ట్రైట్గా చేస్తుందో, అప్పటి వరకే ఈ తాడు స్ట్రైట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది లేదో ఈ తాడు ఎలా ఉంటుంది? ఇలా వంకరగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుండు అన్నది ఉంది కదా, మట్టపు గుండు అంటే ఆ మొత్తం ఆ తాడుతో కలిపిన దాన్ని మట్టపు గుండు అంటారు. ఎప్పుడైతే ఈ ఒకటే గుండు ఉన్నదో ఇది దేనితో మనం పోల్చుకోవచ్చు అంటే వాక్యముతో దాన్ని మనం పోల్చవచ్చు. వాక్యమై ఉన్న దేవునితో మనం పోల్చవచ్చు. ఎప్పుడైతే ఈ వాక్యం అనేది ఉంటుందో మనం ఎలా నిలబడతాం? తిన్నగా నిలబడతాం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆశ, దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తపన ఈరోజు ఏంటంటే నీవు నేను దేవునిలో చక్కగా నిలవబడాలని, ఎటువంటి వంకరతనం లేకుండా, ఎటువంటి ఒరిగిపోవటం లేకుండా, ఎటువంటి చక్కదనం లేకపోకుండా మనం ఉండకుండా దేవునిలో మనం చక్కగా నిలవాలని ఆశ దేవుని యొక్కది, దేవుని యొక్క తపన, దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు మనం పరిశీలన చేసుకోగలిగితే ఎంతమంది దేవుని ఆశని నెరవేరుస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క తపనని నెరవేరుస్తున్నారు? ఆదిమ కాలము మొదలుకొని దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తల పోలికలో చేసిన నరుడు
చక్కగా తనలో ఉండాలని. కానీ ఈరోజు అనేక రకమైన పాపముల చేత తన జీవితాన్ని వంకర టింకరగా చేసుకుని తన జీవితాన్ని ఒక రకంగా ఒక వైపుకి ఒరిగిపోయేలాగా చేసుకుని ఈరోజు దేవునిలో నిలవలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం తీసి మనం చదువుకున్నట్లయితే, బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం మనం తీసి చదువుకున్నట్లయితే చదవండి. నేను న్యాయము కొలనోలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. దేవుని ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? న్యాయమును ఎలా పెడుతున్నాడంట చెప్పాలి అందరూ కూడా. కొలనూలుగాను. ఎలా పెడుతున్నాడు? కొలనూలుగాను. ఇందాక ఆమోసు గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? మట్టపు గుండెని ఇశ్రాయేలీయుల మధ్యలో పెడతానంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో? న్యాయముని కొలనూలుగాను. ఇప్పుడు మీకు జాగ్రత్తగా మరొక ఆబ్జెక్ట్ని చూపిస్తాను, మరొక పనిముట్టుని చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. కొలనూలు ఏంటిది? కొలనూలు. జాగ్రత్తగా వినండి. గమనిస్తున్నారా? నా చేతుల్లో ఉన్నదాన్ని గమనిస్తున్నారా? దీనికి మరొక పేరే మూలమట్టం. ఏమంటారు? మూలమట్టం. ఏమంటారు? మూలమట్టం. దీన్ని కొలనూలు అంటారు. ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే మెజరింగ్ స్కేల్, అంటే ఇది ఒక స్కేల్ అన్నమాట. దీన్ని మనం దేనికి వాడతామంటే, ఇది కూడా అటువంటి నిర్మాణ పనిలోనే మూలలు, అంటే ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉంటుంది. 90 డిగ్రీల యాంగిల్లో ఇది ఉంటుంది అనమాట. మరి ఈ యాంగిల్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఎవరైనా సహాయం చేయండి తెలిసిన వాళ్ళు. 90 డిగ్రీస్ యాంగిల్ అంటే ఇలా ఎల్ షేప్లో ఉంది కదా, ఇలాగనమాట. తెలుగులో ఏమంటారు? లంబ కోణం, రైట్? సరే వదిలేయండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ఒక 90 డిగ్రీ స్కేల్ అంటారు. దీన్ని మూలమట్టం అంటారు. ఏమంటారు? రైట్. దీనికి మరొక పేరే ఏంటిది? కొలనూలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనితో మనల్ని ఏం చేస్తున్నాడంట? జాగ్రత్తగా వినండి. దీనితో మనల్ని ఏం చేస్తున్నాడంట? అక్కడ ఏమంటున్నాడు? న్యాయము కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను అన్నాడు. అంటే న్యాయము అనే కొలనూలుతో మనల్ని ఏం చేస్తాడంట? అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అర్థమవుతుందా మీకు? దేవుడు ఎంత శ్రద్ధ పెట్టి మన విషయంలో సరిచూడాలనుకుంటున్నాడో మీకు అర్థమవుతుందా? ఒక మట్టపు గుండుతో ఏ విధంగా అయితే ఒక గోడని సరిచూస్తారో, ఒక కొలనూలుతో ఏ విధంగా అయితే ఒక గోడని, ఒక నిర్మాణాన్ని, ఒక మూల మట్టాన్ని సరిచూస్తారో, అటువంటి వాటితో దేవుడు అంట మనల్ని ఏం చేస్తున్నాడు అంటున్నాడు? కొలుస్తున్నాడు, సరిచూస్తున్నాడు. నిజంగా దేవుడు మనల్ని అలా చూస్తే ఈరోజు ఎంతమంది నిలుస్తాం ఆయన సన్నిధిలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి, గమనించండి. దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదో, దేవుని యొక్క వాక్యము ఎంత మర్మయుక్తమైనదో మీరు అర్థం చేసుకోండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు మనల్ని పరిశీలించటానికి, లేకపోతే మనం చక్కగా నిలవబట్టడానికి ఈరోజు దేవుడు ఏదో మనల్ని ఇలాగా కొలుస్తున్నాడు, ఇటువంటి పెట్టేసి మనల్ని ఇదేదో ఇబ్బంది పెట్టాలని కాదు దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ఏ రీతిగా అయితే పరిపూర్ణుడిగా ఉన్నాడో, పరిశుద్ధుడిగా ఉన్నాడో, పాపము లేనివాడిగా ఉన్నాడో, తన రూపంలో తన స్వరూపంలో చేయబడిన నరుడు కూడా ఈరోజు అలా ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆశ మీకు అర్థమవుతుందా? అవి పెట్టడం వల్ల, అవి వాటి ద్వారా చూడటం ద్వారా దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము కూడా ఆయనలో చక్కగా నిలవబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకే ఒరిగిపోయిన ఒక గోడను తిరిగి పడకొట్టి గుండుతో మరలా ఏం చేయాలంట? కట్టాలి. అర్థమవుతుందా మీకు? ఒకవేళ గోడ అనేది ఒరిగిపోతుంది, లేకపోతే అందులో అది చక్కగా కట్టబడలేదు అనుకోండి, అదేమవుతుందో తెలుసా? దాన్ని మధ్యలో మనం సరి చేయలేము. దాన్ని ఏం చేయాలో తెలుసా? కంప్లీట్గా పడగొట్టి మరలా దాన్ని ఏం చేయాలి? కట్టాలి. అర్థమవుతుందా? ఈరోజు మనము కూడా అంతే. దేవుని సన్నిధిలో
ఏదో అరకొర భక్తి చేసేసి, ఏదో మనకు అవసరమైనప్పుడు ప్రార్థన చేసి, మనకు వీలున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఈ రకమైన భక్తి చేస్తే మనం దేవుని సన్నిధిలో నిలవలేము. రేపు ఎత్తబడే గుంపులో మనం ఉండలేము. ప్రియ దేవుని జనాంగమా, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని రాకకు సూచనలు అని మనకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్నే, మీకు ఎంతమందికి తెలుసో తెలియదో న్యూస్, ఒక ఆస్ట్రాయిడ్ అంటే ఉల్క భూమికి అతి చేరువలోకి వచ్చింది, చాలా దగ్గరలోకి. సైంటిస్టులు చాలా భయపడిపోయారు. నాసా వాళ్ళు, మన భారతదేశంలో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు చాలా భయపడిపోయారు. ఆ ఉల్క అంత దగ్గరగా రావటం గత భూమి చరిత్రలో ఎప్పుడూ జరగలేదంట. ఎప్పుడో డైనోసార్లు ఉన్నప్పుడు ఒకసారి ఉల్క వచ్చి భూమిని తాకింది, తద్వారా దేవుడు వాటి జాతిని లయము చేశాడు అని మనం చదువుకున్నాం, తెలుసు మనకి. ఆ తర్వాత అంత సమీపంగా భూమికి వచ్చిన అతి పెద్ద ఉల్క ఇదే అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? అది ఇంకా భూమికి తాకకుండానే జస్ట్ కొద్ది డిస్టెన్స్లోనే భూమిని దాటి వెళ్ళిపోయింది. కానీ మీకు ఇంకొక వార్త చెప్పనా? ఇంకొక 5 సంవత్సరాల్లో అటువంటి మరొక ఉల్క ఖచ్చితంగా, అంటే 100కి 100% భూమికి తాకిద్ది అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మీ గుండెల్లో పెద్ద రాయి వేసినట్టు ఉందేమో నేను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఏదో బెదిరించాలనో లేకపోతే మిమ్మల్ని భయపెట్టాలనో నా ఉద్దేశం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆకాశ శక్తులు, పూర్తి చేయండి, ఆకాశ శక్తులు కదిలింపబడే ఒక రోజు రాబోతున్నదంట. సూర్యుడు నలుపయ్యే రోజు ఒకటి రాబోతున్నది. చంద్రుడు ఎరుపయ్యే రోజు ఒక రాబోతున్నది. ఆకాశ శక్తులు ఈరోజు కదిలింపబడుతున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలు. ఇప్పటికే పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు, భూకంపాలు, వరదలు. చైనా దేశంలో భయంకరమైన తుఫానుతో ఈరోజు చైనాలోని కొన్ని ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయినాయి. మీకు తెలుసా? యాంగి అనే ఒక తుఫాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. వీటన్నిటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, దేవుని రాకడ అతి సమీపముగా ఉందని. కానీ మరి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం? దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం ఆయన్ని ఎదుర్కోవడానికి? రేపు ఆయన తన యొక్క ప్రభావముతో మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు ఎంతమంది ఆయనలో నిలవగలరు? ఎంతమంది ఆయన ఎదుట నిలవగలరు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ విధంగా మరి ఆయన నిలవడానికి మనం సరిచేసుకోవాలి? కొలనూలుతో మనం ఎలా సరిచేసుకోవాలి? మట్టపు గుండుతో మనం ఎలా సరిచేసుకోవాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం తీసుకుని చదివినట్లయితే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనంలో మనందరికీ తెలిసిన ఒక వాక్యమే ఉన్నది. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొనుదురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. ఎంతమంది దేవుని వాక్యాన్ని సరిచూసుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి వారి నడతను సరిచూసుకుంటున్నారు? ఈ మాట ఒక్క యవ్వనస్తులకు మాత్రమే రాయబడినది కాదు. పిల్లలకి, నడి వయసు వాళ్ళకి, వృద్ధులకి, అందరికీ కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. దేని చేత ఈరోజు మన నడవడికను, మన యొక్క స్థితిని, మన యొక్క భక్తి జీవితాన్ని సరి చేసుకోగలమంటే వాక్యము అనే మట్టపు గుండు చేతనే మనల్ని ఏం చేయగలం? సరి చూసుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం మన వంకరతనాన్ని చూపిస్తున్నది. వాక్యం మన యొక్క పడిపోయిన స్థితిని చూపిస్తున్నది. వాక్యం మన యొక్క ఒరిగిపోయిన పరిస్థితిని చూపిస్తున్నది. వాక్యం మన చెంతకు వచ్చినా, వాక్యం చెంతకు మీరే వచ్చినా, వాక్యం అనేది కూడా ఎప్పుడూ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? సరి చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచంలో మరి ఏ గ్రంథము చేయలేనిది, ప్రపంచంలో మరి ఏ దేవుడు చేయలేనిది
మరి ఏ వ్యక్తి చేయలేనిది ఒక్కటే ఒకటి, వాక్యము ఈరోజు మనిషిని ఏం చేస్తున్నది? సరి చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యము దగ్గరికి మనం వచ్చినా సరే, వాక్యమే కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నది? సరి చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా వాక్యంలోనికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం తీసి చదువుకున్నట్లయితే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం తీసి చదువుకుందాం. రైట్, చదవండి. మరియు నేను తేరి చూడగా నీవు ఎక్కడికి పోవచ్చున్నావని అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. మరొకసారి ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు వాక్యం ద్వారా మనతో చెప్పుతున్న మాట ఏంటంటే, జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్తకి మరొక దర్శనం చూపిస్తున్నాడు దేవుడు జకర్యాతో అంటున్న విషయాలు చూడండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. అర్థమవుతుందా? కొలనూలు, మరలా ఇందాక మీకు చూపించాను కదా, అలాంటి ఒక మెజరింగ్ స్కేల్ పట్టుకుని జకర్యాకి కనబడుతున్నాడంట. నీవు ఎక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడంట? చెప్పాలి. యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎత్తైనది కొలిచి చూడబోచున్నానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యెరూషలేము అంటే ఎవరో తెలుసా? చెప్పండి, యెరూషలేము అంటే ఎవరో తెలుసా? దేవుని సంఘానికి మరొక పేరు యెరూషలేము. యెరూషలేముని ఈరోజు దేవుడు కొలనూలుతో కొలవబోచున్నాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క సంఘాలని ఈరోజు దేవుడు జల్లెడ పట్టి వడపట్టే ఒక దినాలు రాబోచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనం సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అనేక మంది దైవ సేవకులు మనం చూస్తున్నాం, సంఘాలని మనం చూస్తున్నాం, సంఘాలు కొట్టబడుతూ మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల సంఘం మీద దాడులు మనం చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దేవునికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? దేవుని అనుమతితోనే ఇవి జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా దేవునికి తెలిసే ఇవి జరుగుతున్నాయి. దేవుని అనుమతితోనే ఇవి జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఈరోజు సంఘాలని దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? కొలవబోతున్నాడు. కొలనూలు పెట్టి సంఘం యొక్క భక్తి జీవితంలో సంఘం యొక్క లోతెంత, సంఘం యొక్క వెడల్పెంత, సంఘం యొక్క పొడుగెంత అనేది దేవుడు కొలవబోచున్నాడు. సార్వత్రిక సంఘంలో రేపు నిలవబోయే సంఘాలు ఏంటో రేపు బయటపడబోచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అదే కొలనూలు, అదే మట్టపు గుండుతో మన సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కొలుస్తున్నాడు. మన సంఘమేమీ అతీతము కాదు. ప్రపంచంలో ఉన్న ఏ సంఘము అతీతము కాదు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకి దేవుడు ఉత్తరం రాస్తూ చెప్పాడు. 7 సంఘాలకి 7 విషయాలు చెప్పాడు దేవుడు. నువ్వు ఫలానా విషయంలో పడిపోవచ్చున్నావు, నీవు ఫలానా విషయంలో సరి చేసుకోవలసి ఉన్నది, ఫలానా విషయంలో నీవు సరి చేసుకోలేకపోతే నీ దీపస్తంభాన్ని దాన్ని ఉండి చూడనుడి నేను ఏం చేస్తాను? తొలగించబోచున్నాను అను దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యెరూషలేము అనగా సంఘము మీద దేవుడు తన కొలనూలు పెట్టి సంఘము యొక్క ఆత్మీయ స్థితిలో తన బరువు ఎంత, సంఘం యొక్క లోతెంత, సంఘము యొక్క పొడుగెంత, ఎత్తెంత అనేది దేవుడు ఏం చేయబోతున్నాడు? కొలవబోచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అంటే ఎవరో కాదు, మనమే. ఇశ్రాయేలులు అంటే మనమే, సంఘం అంటే మనమే. ఈరోజు సంఘాన్ని దేవుడు కొలుస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధిలో మనం భక్తి చేస్తున్నామంటే ఆషామాషిగా చేయకూడదు. ఒక రోషము కలిగి, ఒక పౌరుషము కలిగి మనం దేవుని సన్నిధిలో నిలవాలన్న ఆసక్తి కలిగి, తపన కలిగి మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చదువుకున్నట్లయితే,
జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మరొక విషయం చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో, ఇదే జెకరియా గ్రంథంలో మరొక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. అతని పేరే జెరుబాబేలు. చెప్పండి, జెరుబాబేలు మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. జెరుబాబేలుకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఒక గొప్ప దైవ సేవకుడు, గొప్ప భక్తుడు ఈ రకంగా ఈ పాట రాశాడు. శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతుడని యెహోవా సెలవిచ్చెను. పాడుదాం. నా ఆత్మ ద్వారా దీని చేతుడని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను. పర్వతమా, జెరుబాబేలు అడ్డగించును. గొప్ప పర్వతమా, జెరుబాబేలు అడ్డగించును. ఎంత మాత్రపు దానవు నీవెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఇది కలుగునని దేవుడు ఏం చేశాడంట? సెలవిచ్చాడు. ఇంతకీ ఏంటిదండి? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే కలిగేది, జరిగేది ఏమిటి అంటే, ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ జెరుబాబేలు ఎవరు అని మనం పరిశీలన చేస్తున్నట్లయితే, ఎవరైతే నెబుకద్నెజర్ కాలంలో బబులోనుకు చెర తీసుకొని పోయాడో, ఆ జెరుబాబేలు తిరిగి కోరేషు కాలంలో ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు. జెరుబాబేలుతో పాటు అనేక మంది ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వచ్చారు. అయితే ఈ జెరుబాబేలుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, చూడండి, 8వ వచనం తీసి చదువుదాం. అదే జకరియా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం తీసి చదివినట్లయితే, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. 10వ వచనంలో చదువుదాం, చూడండి. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నక్షత్రములు జెరుబాబేలు చేతిలో
గుండు నూలుండుట చూచి సంతోషించను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని వాక్యం వినండి. కొద్ది సమయమే ఉంది కాబట్టి నేను కొంచెం వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని కన్క్లూషన్లోనికి తీసుకువెళ్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో నేను ఆపేసాను అనుకోండి, ఈ వాక్యాన్ని మీకు అర్థం చేయలేం, అర్థం అవ్వదు. సో జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను. జెరుబ్బాబేలుకి దర్శనమిచ్చిన దేవుడు మరలా ఒక విషయం చెప్తున్నాడు చూడండి. జెరుబ్బాబేలు ఎవరంట? దేవుని యొక్క మందిరపు పునాది వేసిన అతని చేతులు, అతని చేతులే ఆ పునాదిని ఏం చేసినాయి అంట? మందిరాన్ని ఏం చేసినాయి అంట? ముగించినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడగొట్టబడిన దేవుని యొక్క మందిరపు పునాదుని మరలా వేసిన వ్యక్తే ఈ జెరుబ్బాబేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ జెరుబ్బాబేలు చేతిలో కూడా ఒక విషయాన్ని చూస్తున్నాడు. ఏంటిది? జాగ్రత్తగా వినండి. ఏం చూస్తున్నాడు? గుండు నూలుండుట చూచి. ఇందాక చూపించానే అవే, ఇదేం మరి కొత్తది కాదు. గుండు నూలు లేకపోతే కొల నూలు ఈ జెరుబ్బాబేలు చేతిలో. మందిరపు పునాది వేస్తున్నాడంటే దానికి చాలా పనిముట్లు వాడాలి. అటువంటి పనిముట్లలో ఈ గుండు నూలు అనే ఒక పనిముట్టు ఉందో చూడండి. అది ఎప్పుడైతే దేవుడు చూశాడో దేవుడంట సంతోషించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో చెప్పినా, ఈ గుండు నూలు లేకపోతే కొల నూలు అనే దేవుని వాక్యము చేత సరిచేయబడుతున్నది, పడవేయబడినది, పడగొట్టబడినది, లేకపోతే శిథిలము చేయబడినది, మరలా కట్టబడి కొల నూలు చేత, గుండు నూలు చేత అది చక్కగా నిర్మించబడుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు జెరుబ్బాబేలు చేతిలో ఉన్న అదే గుండు నూలు మన యొక్క చేతిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే ఆ గుండు నూలు, ఇదే ఆ కొల నూలు. ఎప్పుడైతే ఇది మన హృదయంలో ఉంటుందో దేవుడు మన యందు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన యందు సంతోషించాలంటే మనలో ఉండాల్సింది అసూయ కాదు, మనలో ఉండాల్సింది ద్వేషం కాదు, మనలో ఉండాల్సింది పాపం కాదు, మనలో ఉండాల్సింది వ్యభిచారం కాదు, మనలో ఉండాల్సింది వ్యసనం కాదు. మనలో ఉండాల్సింది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం మనం చేత పట్టుకోవాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో దేవుడు మన యందు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా? శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఈరోజు మనం కట్టబడేది దేని చేత? కేవలం దేవుని యొక్క వాక్యము చేతనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం అనే గుండు నూలు చేతనే, దేవుని వాక్యం అనే కొల నూలు చేతనే మనం సరి చేసుకోగలం, మనల్ని మనం తిరిగి కట్టుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వాక్యం ఎంత వినినప్పటికీ కొందరిలో చలనం అనేదే ఉండదు. దేవుడు ఎంత అద్భుతంగా తన వాక్యము చేత మనల్ని కట్టాలనుకుంటున్నాడు, తన వాక్యము చేత మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు, తన వాక్యము చేత మనలో ఉన్న భక్తి జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు. కానీ ఇంకా చాలామంది ఆ వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ, ఆ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుణ్ణి దుఃఖపెట్టేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారా. దేవుడు మన యందు సంతోషపడాలే కానీ దేవుడు మనల్ని బట్టి దుఃఖపడకూడదు. అది మనకి శాపము తెస్తుంది. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి కానీ దేవుడు మనల్ని బట్టి ఎప్పుడూ కూడా పడకూడదు. వాక్యము ఎంత వినినప్పటికీ, వాక్యం ఎంత చక్కగా మనకి వినపడుతున్నప్పటికీ, విస్తారమైన వాక్యము చేత ఈరోజు సంఘం చక్కగా సరిచేయబడుతున్నప్పటికీ చెవిటి పాముల వలె కొంతమంది ఉన్నారు. బైబిల్లో ఉన్న మాట నేనేం తిట్టట్లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా గమనించుకోండి. బైబిల్లో ఉన్న మాటే. చెవిటి పాముల వలె ఎంత మంత్రించిననో వారికి వినబడకుండా వారి చెవులను ఏం చేసుకుంటున్నారంట? మూసుకుంటున్నాడు. అందుకే ఈరోజు దేవుడు వారిని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒకసారి చూద్దామా ఆయన యొక్క బాధ ఏంటో, ఆయన యొక్క వేదన ఏంటో, ఆయన యొక్క దుఃఖం ఎలా ఉందో చూద్దామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము
2వ వచనం తీసి చదువుకుందాం. 2వ వచనము 3వ వచనము యెషయా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని యందు ప్రియులారా. దేవుని యొక్క బాధ చూసారా? దేవుని యొక్క వేదన చూసారా? దేవుని యొక్క దుఃఖం ఎలా ఉందో చూసారా? మనతో పంచుకోవట్లేదు. ఎవరితో పంచుకుంటున్నాడు? ఆకాశముతోనూ భూమితో పంచుకుంటున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. ఇదిగో నేను పెంచిన పిల్లలు, నా పిల్లలు, నేను పెంచి గొప్పవారినిగా వారిని చేశాను. అయితే వారు నా మీద ఈరోజు ఏమయ్యారు? తిరగబడుతున్నారు. నా వాక్యం మీద తిరగబడుతున్నారు. నాకు వ్యతిరేకంగా నడుచుకుంటూ నా మీదే ఈరోజు కాలు జాడిస్తున్నారు. యెషూరు కొవ్విన వాడే దేవుని మీద ఏం చేశాడంట? కాలు జాడించాడంట. ఇంకో మాట ఉంది, ఆ మాట వింటే, ఆ మాట చెప్తే మీరు చాలామంది ఫీల్ అవుతారు. లైవ్ ఉంది, ఎందుకులేండి. యెషూరు ఆ మాట చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఆ రకంగా అయ్యి కాలు జాడించాడంట దేవుడి మీద. ఈరోజు దేవుని జనాంగం, దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని దేవుడు ఎంత గొప్పగా చేశాడు. ఈరోజు ఈ స్థితి ఎవరిచ్చినది? దేవుడిచ్చినది కాదా? ఇట్టి స్థితి దేవుడిచ్చినది కాదా? కానీ దేవునికి మనం ఏం చేస్తున్నాం? లోబడుతున్నామా? దేవునికి విధేయులు అవుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని మీదే మనం తిరుగుబాటు చేస్తున్నాం. చూడండి, ఒక ఎద్దంట తన కామాందుని ఎరిగిద్దంట, ఒక గాడిదంట తన సొంత ఈ దొడ్డికి చేరుకుంటుందంట. కానీ ఇశ్రాయేలులు అంటే నీవు నేనే, దేవుని యొక్క ప్రజలమైన మనమే తెలివి లేకుండా, యోచించకుండా, ఆలోచించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. అర్థమవుతుంది? ఈరోజు దేవుడు ఎందుకని ఆకాశముతో భూమితో చెప్పుకున్నాడో తెలుసా? ఎందుకని ఆకాశముతోను భూమితో చెప్పుకున్నాడో తెలుసా? ఈ మాటలు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోటి మాట చేత సమస్త సృష్టిని చేసిన దేవుడు వాటితోనే తన బాధను చెప్పుకుంటున్నాడు. ఆకాశముతోనూ భూమితోనూ తన బాధను చెప్పుకుంటున్నాడు. నా వైపు చూసి దేవుని వాక్యం వినండి ప్రియులారా. ఆకాశముతోనూ భూమితోనూ తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో ఆకాశమా, ఇదిగో భూమి, సర్వ సృష్టి, నేను ఏ స్థలమందు మిమ్మల్ని చేసి, ఏ స్థలమందు మిమ్మల్ని నిలవబెట్టానో అదే స్థలమందు మీరు ఉండిపోయారే, అదే చోటనే మీరు ఉండిపోయారే, అదే స్థితిలో మీరున్నారే. కానీ నేను చేసిన, నా స్వహస్తాలతో చేసిన నా పిల్లలే నేను చేసిన స్థితిలో నుంచి ఉండట్లేదు. నేను వారిని నియమించిన చోటులో నుంచి వారు ఏమైపోయారు? తొలగిపోయారు. అర్థమవుతుందా? ఆకాశము ఈరోజు దేవుడు సృష్టించిన చోటనే ఉన్నది. భూమి తాను ఎక్కడైతే ఏర్పరిచాడో అదే కక్షలో తిరుగుతున్నది. భూమి తన కక్షని 1 మిల్లీమీటర్ మార్చుకుంటే ఏమవుతుందో తెలుసా? ప్రళయం వచ్చేస్తుంది. 1 మిల్లీమీటర్, ఎక్కువద్దు, 1 మిల్లీమీటర్ భూమి తన కక్షను మార్చుకుంటే ముందుకు వెళ్తేనేమో సూర్యుడిలో పడిపోద్ది, వెనక్కి వెళ్తేనేమో సూర్యుడి కక్షలో నుంచి బయటికి విసిరేయబడుతుంది. తెలుసా మీకు ఇది? ఇప్పటికీ సైంటిస్టులకి అర్థం కాని, బుర్ర పట్టుకుని కొట్టేసుకుని ఆలోచించే ఒక విషయం ఏంటో తెలుసా? అసలు భూమిని కరెక్ట్గా ఆ కక్షలో పెట్టినది ఎవరు? సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహంలోనూ వీలు పడని ఈ జీవం కేవలం భూమిలోనే ఎలా ఏర్పడింది అని వారు ఆలోచించుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, భూమిని తన కక్షలో నిలవబెట్టిన వాడు దేవుడే. ఈరోజు భూమి తన కక్షలో ఉంటుంది, ఆకాశము తన కక్షలో ఉంది, సూర్యుడు తన చోటనే నిలిచి ఉన్నాడు, చంద్రుడు తన పని తను చేస్తున్నాడు. కానీ దేవుడు సృష్టించిన మానవుడు మాత్రం తాను సృష్టించిన చోట లేడు. ఎక్కడ సృష్టించాడు మానవుడిని? ఎక్కడ సృష్టించాడు మానవుడిని? కరెక్ట్గా చెప్పాలి, భూమి మీదనే ఎక్కడ సృష్టించాడు? ఏదేను వనంలో దేవుని సన్నిధికి అతి సమీపంలో
దేవుడిని సృష్టించాడు, దేవుడు మానవుడిని సృష్టించాడు. కానీ ఆ చోటులో ఉన్నామా? ఎక్కడున్నాము ఈరోజు మనం? దేవుని నుంచి ఎంత దూరంలో వచ్చాం మనం? మరలా దేవుని ఆశ ఏంటంటే ఆ చోటికి తిరిగి తీసుకువెళ్ళాలని. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ఏ చోట నుండి అయితే మనం బయటికి వచ్చేసామో అదే చోటకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళటము కొరకే ఈ గుండు నూలు, ఈ కొనలోను అనే వాక్యాన్ని మన మధ్యలో ఈరోజు ఉంచి మనల్ని సరి చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగ్గా లేకపోతే దేవుడు ఉండే చోటున మనం ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కేవలం మనుష్యుడు మాత్రమే దేవుని వాక్కుతో చక్కగా లేడు. మిగిలినవన్నీ కూడా దేవునిలో చక్కగా తన మాట వింటూ తన సృష్టికి లోబడుతూ చాలా చక్కగా ఉన్నాయి. కేవలం దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఉండే చోట నుండి, దేవుడు మానవుని సృష్టించిన చోట నుండి తొలగిపోయిన వాడు ఒక్క మానవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కన్క్లూడ్ చేస్తాను నా వాక్యాన్ని, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము చేత, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ప్రేరేపించిన వాక్యము చేత మనతో తెలియజేసిన విషయం ఏంటో మరొకసారి మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. 3 విషయాలు చెప్పాను. 3 గురించి చెప్పాను. ఆమోసు ప్రవక్త గురించి, జకర్యా గురించి, జెరుబ్బాబెలు గురించి చెప్పాను. వారు ముగ్గురిని దేవుడు ఒకటే దర్శనం చూపిస్తున్నాడు. వారు ముగ్గురికి ఏమిటి అంటే, ఈరోజు ఈ గుండు నూలు, ఈ కొల నూలుతో దేవుడు మనల్ని సరి చేయాలనుకుంటున్నాడు. పరిశీలిద్దాం. ఈరోజు మనం సరి చేయబడుతున్నామా? ఈ కొల నూలు దేవుడు మన మధ్యలో వేస్తే మనం చక్కగా నిలవబడ్డామా? వంకరగా ఉన్నామా? దేవుని వాక్యమని మట్టపు గుండుతో మనం చక్కగా నిలవబడితే మనం తిరిగి దేవుడు ఏర్పరిచిన స్థానానికి చేరుకోగలం. లేకపోతే మరొక చోటు ఉంది, దానికే పేరు నరకం. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వాక్యం అనే గుండు నూలు చేత, కొల నూలు చేత ఈరోజు దేవుడు మనల్ని మధ్యలో దాన్ని ఉంచి సరిచూస్తున్నాడు, మనల్ని చక్కపరుస్తున్నాడు, మనల్ని చక్కగా కడుతున్నాడు. మనం లోబడాలి, మనం దేవుని మాట వినాలి. దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యానికి విధేయత చూపితే, దేవుని వాక్యం అనే గుండు నూళ్ళు మన మధ్యలో వేసినప్పుడు మనం దాని ద్వారా చక్కగా, ఒక కట్టడం ఏ విధంగా అయితే చక్కగా కట్టబడుతుందో, యేసు క్రీస్తే స్థిరమైన పునాదిగా వేయబడి ఆయనలో అపోస్తుల చేత చక్కగా కట్టబడుతున్న కట్టడంలాగా మనం కట్టబడితేనే ఈరోజు మనం దేవుడుండే స్థానానికి మనం చేరుకోగలం. లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వాక్యం అనే గుండు నూలు మన మధ్యలో వేయబడితే మన జీవితాలు మారిపోతాయి. ఈ వాక్యం అనే గుండు నూలు మన మధ్యలో వేయబడితే మనం అద్భుతాలు చూడగలం. ఈ వాక్యం అనే గుండు నూలు మన మధ్యలో వేయబడితే ఏ దురాత్మ శక్తి ఎటువంటి ప్రభావము మనపై చూపలేదు. వాక్యం అనే గుండు నూలు మన మధ్యలో వేయబడితేనే దేవుడి నుండి వచ్చి వేసిన ఆ స్థానానికి మనం తిరిగి చేరుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రికాల సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు బలమైన తన వాక్కు ద్వారా మీతో మాట్లాడాడని మీరు విశ్వసిస్తే నాతో కలిసి ఏకీభించి ప్రార్థన చేయండి. వాళ్ళందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, అందరూ కూడా ఇంకా కళ్ళు మూద్దాం, 2 చేతులు దేవుని వైపు ఎత్తుదాం. కొద్దిసేపు నిలువు మోకాలు వేయగలిగిన వాళ్ళందరూ నిలువు మోకాలు వేయండి. దేవుని వాక్యము చేత ఈరోజు మనతో మాట్లాడాలని మీరు భావిస్తే ప్రార్థన చేయండి. ఇదిగో వాక్యం అనే గుండు నూలు మీ మధ్యలో వేయబడుతున్నది. వాక్యం అనే మట్టపు గుండు చేత దేవుడు మనల్ని సరిచేయబోతున్నాడు. పరిశీలన చేసుకుందాం. అయ్యా, నా బ్రతుకు వంకరగా ఉందయ్యా. అయ్యా, నా బ్రతుకు ఒరిగిపోయింది నాయన. అయ్యా, నా బ్రతుకు చక్కగా లేదు తండ్రి. నీ వాక్యమనే కొలనూలుతో, నీ వాక్యమనే గుండుతో నన్ను సరిచేయండి.
నేను ఆ విధంగా సరిచేయబడాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేయండి. నోరు తెరవాలి, స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుకోవాలి. రిఖమోర సలఖీన ఒకబా రసీన లవౌషీన మరిసికోల్లో వియన బాల తషి మీరు ఒకలా భాషన్యక. మీకు భాషలతో ప్రార్థన చేయగలిగే రూపంటే భాషలతో ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏ విధముగానైనా ప్రార్థన చేయండి. ఈరోజు మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకోవాలి. మీ జీవితాలు సరిచేయబడాలి, చక్కగా చేయబడాలి. దేవునికి స్తోత్రం. నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీకు స్తోత్రం. నన్ను సరిచేయండి అని అడగండి. నన్ను చక్కగా కట్టండి అని అడగండి. అయ్యా నీ కులనూలుతో నన్ను సరిచేయండి అని అడగండి. ఆయన వాక్యము మన మధ్యలో వేయబడితే, ఆయన వాక్యం అనే గుండు మన మధ్యలో వేయబడితే, మనం సరిచేయబడితే మన జీవితం ఆశీర్వాదకరముగా మారుతుంది. మన జీవితం దీవెనకరంగా మారుతుంది. మన జీవితమే ఒక సాక్ష్యముగా అనేకలకు మారిపోద్ది. అటువంటి వాక్యముతో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అటువంటి వాక్యం అనే గొండు నూలుతో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వేణమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభిద్దాం. కొద్దిసేపు ప్రార్థన చేయండి. ఇంకొద్ది క్షణాలే పరిశుద్ధాత్మ దేవుని బలమైన సంచారము మన మధ్యలో నేను అనుభవించగలుగుతున్నాను. మీరు కూడా అనుభవించండి. మీ మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ మీదకి దిగి వస్తాడు, మిమ్మల్ని తాకుతాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయండి.